మాదేపల్లి గ్రామం గురుకులపేటకు సంబంధించిన నర్ని వెంకటేశ్వరమ్మ 2 గేదెలు మేపుకుంటూ బ్రతుకుతూ ఉంది. జీవనాధారం గేదెల మీదే. ఆ గేదెలు రోడ్డు దాటుతూ ఉండగా రాత్రి సమయంలో గుర్తు తెలియనటువంటి వెహికల్ మరి యాక్సిడెంట్ అయింది. 2 కూడా చనిపోవడం జరిగింది. పాలిచ్చే గేదెలు చనిపోయినాయి అని చెప్పి ఆమె బాధపడుతూ మా దృష్టికి తీసుకుని వచ్చింది. అక్కడ ఉన్నటువంటి లీడర్లు కూడా అన్యాయం అయిపోయింది ఫ్యామిలీ అని చెప్పి బాధపడ్డారు. తక్షణమే నీకు ఒక పాడి గేదెను కానీ చూడు గేదెను కానీ ఇస్తానని చెప్పి అక్కడ ల్యాండ్ రీసర్వే మీటింగ్లో అనౌన్స్ చేయడం జరిగింది. ఆమె ఈరోజు వ్యాన్ తీసుకుని వచ్చారు. మరి ఆ యొక్క పెద్దల సమక్షంలో ఆమెకి చూడు గేదె కావాలని కోరుకుంది. ఆమె కోరుకున్న గేదెనే ఆమెకి ఇస్తున్నాం. ఈ ఇచ్చేది ఉచితంగా కాదు, మళ్ళీ పాలు తాగిన తర్వాత ఆ గేదె ఎక్కడి నుంచి అయితే తీసుకెళ్ళిందో అక్కడ వదిలిపెట్టే బాధ్యత కూడా ఆమెదే. కాబట్టి ఆ ధోరణి ఆవిడ తీసుకోవాలి. మళ్ళీ నా గేదెను నాకు ఇచ్చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.